అసలు హోలీ అంటే అర్థమేంటో మనకు తెలుసా? హోలీ అంటే అర్థం ఏంటంటే, ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే, అబద్ధానికి తోడుండకూడదు. నాకు సత్యమే సర్వస్వం. సత్యమే నా బలం. ఏ బలము సత్యం కంటే గొప్పది కాదు. సమాజం ఒకటి చెప్పని, ప్రకృతి ఒకటి చెప్పని, పరిస్థితులు ఏవైనా అనని, అధికారం ఏదైనా చెప్పని. నేను చేయాల్సింది మాత్రం ఏదైతే సరైనదో అదే. ఇదే హోలీ. మాట అర్థమవుతుందా? ప్రకృతి ఏదైనా చెప్పని, కుటుంబం ఏదైనా చెప్పని, పరిస్థితులు ఎలాగైనా ఉండని, నేను చేయాల్సింది మాత్రం ఏదైతే సరైనదో అదే. ఇదే హోలీ యొక్క అసలైన అర్థం. ఈ పండుగ మనకు చెప్తుంది, నువ్వు ఎంత బలహీనుడివైనా, నువ్వు ఎంత చిన్నవాడివైనా సరే, తప్పుడు చోట తలవంచకూడదు అని. రోజువారీ జీవితంలో మనం మర్చిపోయే సాధారణ విషయాల మీద పేరుకుపోయిన దుమ్మును తుడవడానికే ఏడాదికి 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు పండుగలొస్తుంటాయి. జీవితంలోని మౌలిక సిద్ధాంతాలు మీకు మళ్ళీ గుర్తుకు రావడానికే ఈ పండుగలు. మరి పండుగ రోజున మన చైతన్యాన్ని క్రమశిక్షణతో ఉంచుకోవాలి కదా? లేక ఆ రోజు ఇంకాస్త ఆగడాలు చేయాలా? నీ పిచ్చి పనులకి, నీ బరితెగింపుకి ఇంకాస్త ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేయాలా? మామూలుగా రోజూ చనిపోయే జంతువుల కంటే పండుగ పూటే కొన్ని రెట్లు ఎక్కువగా చంపేస్తున్నారు. అసలిది ఏ రకమైన పండుగ? అది హోలీ కానీ, బక్రీద్ కానీ, లేదా క్రిస్మస్ కానీ. నేను అడగాలనుకుంటున్నదేమిటంటే, అమాయక జీవాల రక్తం చిందించకుండా జరుపుకోలేని ఈ పండుగలేమిటి? అసలు హోలీ లాంటి పండుగల మీద ఇలాంటివి చేసే సంప్రదాయమే ఎప్పుడూ లేదు. మరి హోలీలో, దీపావళిలో కూడా మాంసం తినడం అనే ఈ అలవాటు భారత్‌లోకి ఎక్కడి నుండి వస్తోంది? అసలు మనకి ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? హోలీతో ఎన్ని సంకేతాలు ముడిపడి ఉన్నాయో కదా! హిరణ్యకశ్యపుడి అహంకారం. హ్మ్? హిరణ్యకశ్యపుడి అహంకారం. అతనికి ఏం జరిగిందో తెలుసు కదా? హిరణ్యకశ్యపుడు విష్ణువు నుండి వరం కోరుకున్నాడు. సరే, ఎంతో భక్తి చేశాడు, ఎంతో భక్తి చేశాడు. కానీ లోపల అహంకారాన్ని మాత్రం అలాగే ఉంచాడు. వరమడిగాడు. విష్ణువు వచ్చారు. అతను ఎంతో తపస్సు చేశాడు. ఆయన కూడా చిరునవ్వుతో వరమిచ్చేశారు. ఆ మాయ ఆయనకే ఎరుక. కథ చెప్తుంది కానీ, అహంకారం లోపల కూర్చుని ఉంది కాబట్టి, తనకు దక్కిన వరాన్ని ఆ విష్ణువుకే వ్యతిరేకంగా వాడేశాడు. बम बम भोले। తన రాజ్యంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇక్కడ ఎవరూ విష్ణువు పేరు తలవకూడదు అని. మరి ఇప్పుడు అతనికి దక్కిన శక్తి ఎవరి నుండి వచ్చింది? విష్ణువు నుండే వచ్చింది. మరి ఆ శక్తిని అతను ఎవరికి వ్యతిరేకంగా వాడుతున్నాడు? ఆ విష్ణువుకే వ్యతిరేకంగా వాడుతున్నాడు. ఇప్పుడిది ఎంత గొప్ప సంకేతమో కదా! అవునా? ఈ సంకేతాన్ని గుర్తుంచుకుని హోలీ రోజున మీరేదైనా కొత్త ఆచారాన్ని మొదలుపెట్టలేరా? ఇప్పుడిలా మాట్లాడుకుంటున్నాం కదా! హోలీ రోజున మా సంస్థలో మేమందరం కూర్చుని ఏదో ఒకటి ఆలోచిస్తాం. ఈ సంకేతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పద్ధతిని తెద్దామని, ఎవరి వల్ల అయితే మనమంతా పొందుతున్నామో, కనీసం వారికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉందామని మనం ఇలాగే చేస్తుంటాం. మా దగ్గర ఇప్పుడు శక్తి ఉంది అంటాం. మేము పోరాడి చూపిస్తామంటాం. మరి నువ్వెవరితో పోరాడుతున్నావు? నీకు శక్తినిచ్చిన వాడితోటే పోరాడుతున్నావు. హ్మ్. నీ జ్ఞానాన్ని, నీ శక్తిని ఎవరికి వ్యతిరేకంగా వాడావు? ఎవరి నుండి అయితే జ్ఞానం పొందావు, ఎవరి నుండి అయితే శక్తి పొందావు, వారికే వ్యతిరేకంగా అని మర్చిపోయావు. అలా చేసేవాడి పేరే హిరణ్యకశ్యపుడు.
ఇలా చేసే గుణం మనలో చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సరే. ఆ తర్వాత ఏం చూస్తున్నారు? ఇంకా చాలా సంకేతాలున్నాయి. నాకు గుర్తు వచ్చినవి చెప్తాను. ఆ తర్వాత ఏం చూస్తున్నారంటే, ఒక పెద్ద ఓటమి ఎదురైంది. తన సొంత కొడుకే తన మాట వినట్లేదు. ఇదిగో చూడు. అరె బాబోయ్! రాజ్యం అంతటినీ అతను భయపెట్టేశాడు. బెదిరించి మరీ దారికి తెచ్చాడు. వినకపోతే చంపేస్తాను అన్నాడు. కానీ తన చిన్నోడు మాత్రం, లేదు నేను విష్ణు భక్తుణ్ణి అంటున్నాడు. నేను విష్ణువునేపై పూజిస్తాను. నేను నీ మాట వినను డాడీ అన్నాడు. ఇక డాడీ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా లాలీపాప్ ఇచ్చుంటాడు. ఇది ఇచ్చుంటాడు, ఎక్స్‌బాక్స్ ఇచ్చుంటాడు. ఏది ఇవ్వాలో అది ఇచ్చుంటాడు. వాడెందుకు వింటాడు? ఆ ప్రహ్లాదుడు మొండిగా ఉన్నాడు. లేదు, విష్ణువే కావాలి అన్నాడు. మరిప్పుడు తన సొంత కుమారుని చంపిన నింద తన మీద పడకుండా ఎలా చేయాలి? అందుకే చెల్లెని పిలిపించాడు. ఆమె కూడా తక్కువదేమీ కాదు. రాక్షసి. ఆమె ఒక సిద్ధి పొందింది. నిప్పులో నేను కాలను అని అది ఇది అని. అందుకే పిలిచాడు. మేనత్త పిలుస్తోందిరా అని. ఆ చిన్నోడు వచ్చాడు. మేనత్త వాడు తీసుకుని నిప్పులో కూర్చుంది. ఆమె శక్తులన్నీ అక్కడే విఫలమయ్యాయి. చిన్నోడికి ఏమీ కాలేదు. ఈమె మాత్రం నిప్పులో కాలిపోయింది. हम्म ఈమె నిప్పులో కాలి మరణించింది. అంటే అర్థమేంటో తెలుసా? నీ దగ్గర ఉన్న శక్తి కానీ, జ్ఞానం కానీ, సిద్ధి కానీ, వాటిని తప్పుడు పద్ధతిలో వాడితే అవి నీ నుండి చేజారిపోతాయి. నీకు ఏమాత్రం ఉపయోగపడవు. ఉపయోగపడకపోవడమే కాదు, అవి తిరిగి నిన్నే మింగేస్తాయి. నీ దగ్గరున్న దాన్ని నువ్వు తప్పుగా వాడావా అంటే అదే తిరిగి నిన్ను తింటుంది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎందుకు ఏదైనా కొత్త పద్ధతిని మొదలు పెట్టకూడదు? అమ్మాయిల మీద బెలూన్ విసరటం కంటే ఇది మంచిదే కదా? ఏం చేస్తున్నారు అక్కడ? అమ్మాయిల మీద బెలూన్ను విసురుతున్నారు. పిచ్చోళ్ళ! ఒక్కటి కూడా ఎవరికి తగలేదు. ఇదట మీకున్న నైపుణ్యం. మొదటి నీచమైన పని ఏంటంటే అమ్మాయిల మీద బెలూన్ను విసరటం. ఇక రెండో మీ తెలివితేటలేంటంటే విసురుతున్నారు కానీ ఎవరికీ తగలడం లేదు. ఇందులో ఏముంది ధర్మం? హోలీ. మర్మం ఏంటో తెలీదు, హోలీ సందేశం ఏంటో తెలీదు. ఇక్కడ ఎవరో ఇంట్లో నుండి కుర్చీ తీసుకెళ్లి మంటలో వేశారు. హోలికలో తగలబెడుతున్నారు. హోలీ జరుపుకోండి, కానీ చాలా పద్ధతిగా, ఉన్నతమైన రీతిలో జరుపుకోండి. హోలీ పండుగ అర్థం లేనిదేమీ కాదు, అకారణం కాదు అని మర్చిపోవద్దు. అందులో చాలా లోతైన సందేశం దాగి ఉంది. ఆ సందేశాన్ని గుర్తుంచుకోండి. ఆ రోజుకి ఒక సృజనాత్మక రూపాన్నివ్వండి. హోలీ వెనుక ఉన్న ఆ భావనను అర్థం చేసుకోండి మరియు దానికి అనుగుణంగా హోలీని జరుపుకోండి.